గూటుపల్లి గ్రామ రైతన్నలకు 300 మందికి 500 ఎకరాల భూమి పంచడం జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఇక డి పట్టా భూములపై సర్వ హక్కులు కల్పించి 150 మంది అన్నదాతలకు మరో 200 ఎకరాలు పంపిణీ చేశామని అన్నారు. వక్స్ భూములలో ఉండిపోయిన 1738 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయలేని విధంగా మిగిలిపోతే వాటికి కూడా కన్వర్షన్ చేయించే ప్రతిపాదికలను కలెక్టర్ ద్వారా వక్స్ బోర్డు సీఈఓకు పంపించినట్లు పేర్కొన్నారు. నెల రోజులలో మళ్లీ ఏర్పాటు కాబోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆర్థిక బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. నిలోడు అంతా నిలోడు థ్యాంక్స్ అన్న మాధవన్న బాలాజనా ఆ బంధువు తెలుగుదేశం తరఫున నిలబడితే వాళ్ళ హైకమాండ్ దగ్గర మార్కులు రావాలంట. ఏమని? ఇక్కడ నా బంధువు ఇక్కడ తిరుగుతున్నాడు అని చెప్పి. అంటే ఎంత కుటిలమైన ఆలోచన చూడండి. అంటే నీకు నీ వ్యాపారాలు చేసుకునేదానికి, నువ్వు వ్యక్తిగతంగా ఎదిగేదానికి, నీ సొంతం బాగుపడేదానికి నువ్వు పక్క నియోజకవర్గం అని చెప్పి సాగు చెప్పి నువ్వు అక్కడికి పోయి కన్న తల్లి లాంటి మనల్ని మన మండలాన్ని వెనుపోటు పొడిచి మళ్ళా పైగా సాకు. దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి మంచి ఎవరని చెప్పి, మంచి చేసేవాళ్ళు ఎవరని చెప్పి గమనించాలని చెప్పి ఈ వేదిక నుంచి కోరుతా ఉన్నాం. మార్చి ఎవరు భూమి వాళ్ళకి ఇచ్చిన మాట వాస్తవమా కదా అని అడుగుతాను. 300 మంది రైతులకు 500 ఎకరాల భూమి ఇక్కడ పంచిన మాట వాస్తవమా కదా అని అడుగుతున్నా. ఈ పట్టాలు ఏవైతే గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చిందో ఫుల్ రైట్స్ తో సంపూర్ణ హక్కులతో 158 మందికి 219 ఎకరాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదా అని అడుగుతుంది. గూటుపల్లి భూములు వక్ఫ్ భూములు అని చెప్పి 1738 ఎకరాలు వక్ఫ్ కింద రాస్తే రిజిస్ట్రేషన్ కాకుండా ఉంటే మనం మాట్లాడి చెప్పి చేసి ఈ రోజు కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు విజయవాడ వక్ఫ్ సీఈఓకు పంపించిన మాట వాస్తవమా కదా? త్వరలోనే అవన్నీ రిజిస్ట్రేషన్ అయిపోయిన మాట వాస్తవమా కాదన్నాడు. కాదంట, ఆయన వ్యవస్థ మారుస్తాడంట వచ్చి కొత్తగా. ఎందుకు ఈ మనిషికి ఇంత వ్యవస్థ మీద ప్రేమ వచ్చిందంటే తర్వాత అర్థమైంది. ఈయనకు ఒక బంధువు ఉన్నాడు పక్కనే, ఏమైతుందని చెప్పి ఎగతాళిగా మాట్లాడాలని మాటలు కూడా. ఈ రోజు బేతంచెర్లతో ఏమైతుంది, డోన్ వాళ్ళతో ఏమైతుంది అనేది యావత్ ఆంధ్ర రాష్ట్రానికి ఎంపీపీగా ఉండి ఒక కాలు వేసినది లేదు, ఒక కుళాయి పెట్టినది లేదు. ఈ రోజు తన సొంత ప్రయోజనాల కోసము మళ్ళా వచ్చి ఇప్పుడు కొత్తగా 15 సంవత్సరాలు కనపడలే గుట్టుపల్లె, ఇప్పుడు కనపడా. దయచేసి మీరు ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి కోరుకుంటూ 2014లో 2019లో మీ దీవెనలతో, మీ ప్రేమతో, మీ అభిమానంతో ఈ గడ్డ నుంచి వెలిసిన మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక జెండా. మరొకసారి కూడా మీ ప్రేమ, మీ అభిమానము మమ్మల్ని ఆశీర్వదించి 2 ఓట్లు కూడా, ఒకటి ఎంపీ బ్రహ్మానంద రెడ్డి గారికి, ఒకటి నన్ను ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటున్నాను. ప్రచారం చేసి ఏ విధంగా ఆ పెద్ద మనిషిని ఎంపీపీ చేసినామో మనందరికీ తెలుసు. ఎంపీపీ అయిన తర్వాత గూటుపల్లికి ఏమన్నా చేసినాడమ్మా?
ఎక్కడన్నా ఏమన్నా చేసినాడా? తన భూములు జాగ్రత్త పరుచుకుంటే తప్ప, జాగ్రత్త గుత్తలకిచ్చుకుంటే తప్ప, గుత్తలు జాగ్రత్తగా వసూలు చేసుకుంటే తప్ప ఏమన్నా ఈ ఊరికి ఏమన్నా చేసినాడా అని. ఆయన ఇప్పుడు కన్నతల్లి లాంటి ఈ ఊరికి వెన్నుపోటు పొడుస్తూ వేరే పార్టీకి ప్రచారం చేయాలని చెప్పి కొత్తగా దిగినాడు, పూనుకున్నాడు. ఏమంటే ఆయన ఎందుకు నాయన నువ్వు ఇటువంటి వెన్నుపోటు పొడుస్తున్నావు అంటే ఏమంటారు తెలుసిన, వ్యవస్థ బాగలేదంటే వ్యవస్థను మార్చాలంట తప్ప. అంటే 15 సంవత్సరాలు వ్యవస్థ కనపడలే. నువ్వు ఎంపీ అయినాక సంపాదించుకొని కర్నూలు ఇల్లు పెట్టుకొని అడిగినప్పుడు వ్యవస్థ కనపడలే. ఇప్పుడు కనపడుతుంది వ్యవస్థ కొత్తగా. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, ఇదే ప్రాంతంలో ఇదే తెలుగుదేశం వాళ్ళు జీపులు పెట్టుకొని తుపాకులు పెట్టుకొని కాపురాయి చేసే వాళ్ళని బెదిరించి భూములు రాసుకున్నప్పుడు వ్యవస్థ నీకు బాగుండిందా అని అడుగుతా ఉన్నా. ఈ ఊర్లన్నీ మొదటిసారి తిరిగి పైగా డోన్లో అభివృద్ధి లేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిపోతారు. అభివృద్ధి లేదమ్మా. ఈ నుంచి రంగాపురం రోడ్ అభివృద్ధి కాదా? కొత్త రోడ్డు. ఈ నుంచి తౌసుకొండ హుసేనాపురం రోడ్ అభివృద్ధి కాదా? రంగాపురం మీద డబుల్ రోడ్ అభివృద్ధి కాదా? 750 కోట్లతో జాతీయ రహదారి. బీసీల కోసము గోర్మాన్కొండ కూడా మన పిల్లల కోసం 600 మంది పిల్లలు చదువుకునేదానికి కట్టినది అభివృద్ధి కాదు. అదేవిధంగా ఎదురుగా ఐటీఐ కాలేజు, పాలిటెక్నిక్ కాలేజు, అది అభివృద్ధి కాదా? మన పిల్లలు ఎవరైనా కానీ 10వ తరగతి 11 ఇంటర్మీడియట్ చదివినాక చదువులు మానుకుంటే వాళ్లకు ఐటీఐలో చదివిస్తే 15 నుంచి 20,000 రూపాయల ఉద్యోగాలు కాలేజీ కాడికే వచ్చి అవకాశాలు అభివృద్ధి కాదా? పేదంచర్ల ఆసుపత్రి పెద్ద ఆసుపత్రిగా చేసినది అభివృద్ధి కాదా? ఎంత అన్యాయంగా మాట. గ్రామంలో ఇంతకుముందు ఇనుపరాయి పని జరిగేటప్పుడు గుర్తుందమ్మా, గూండాలంతా వచ్చి జీపుల్లో వచ్చి తుపాకులు పెట్టుకొని తిరిగి వాడిని భయపడిచ్చి వీడిని భయపడిచ్చి వాళ్ళే కాదు ఆ రోజు వచ్చినది. ఆ తర్వాత ఎవరెవరు భూములు ఎవరెవరు రాపించుకొని మనంత్రాల కొద్దీ మన భూములన్నీ పోయినసారి ఎలక్షన్లప్పుడు చెప్పిపోయింటి. ఏమని, మన ప్రభుత్వం అంటూ వస్తే దొంగ భూముల వాళ్ళందరినీ తీసేసి మన వాళ్ళకు భూములు ఇస్తామని చెప్పి నెరవేర్చినాం కదమ్మా. దాదాపు గూటుపల్లె రెవెన్యూ గ్రామంలో 301 రైతులకు 500 ఎకరాలు తీసిచ్చిన మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఏదైతే మనకు డీ పట్టాలు ఉన్నాయో డీ పట్టాలను సంపూర్ణ హక్కులుగా ఫుల్ పట్టాలతో 158 మంది రైతులను ఇక్కడ 219 ఎకరాలు ఇచ్చిన మాట మీకు గుర్తు చేస్తున్నా. ఈడ ఇనాం భూమి ఉంటే ఇనాం భూమి 218 ఎకరాలు, వక్ఫ్ భూమి ఉంటే 218 మంది 1738 ఎకరాలు ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి లాక్ చేసింటే లాక్ తీపిచ్చిన మాట మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ ఎట్లా మండల్ ప్రెసిడెంట్ అయినాడు, ఎవరి వల్ల అయినాడు అనేది మనందరికీ తెలుసు. మండల్ ప్రెసిడెంట్ అయినాడు, బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు, బిచాన ఎత్తినాడు, కర్నూలు చేరినాడు. కానీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇక్కడ రాజకీయాలు చేయాలంట. ఎందుకు నాయన, కన్నతల్లి మాది సొంత ఊరును చెడగొడుతున్నామనంటే ఏమంటారు తెలిసిన, వ్యవస్థను మార్చాలంట. వ్యవస్థ అంటే 15 సంవత్సరాలు వ్యవస్థ కనపడలే, ఇప్పుడు సడన్ గా వ్యవస్థ కనపడింది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇంతకుముందు ఇదే ప్రత్యర్థులు తెలుగుదేశం పక్కన నిలబడేతోళ్ళు కాగురాయి కోసము జీపులు వేసుకొని తుపాకులు వేసుకొని తిరిగి అందరినీ బెదిరించి భయపడించి భూములు రాపించుకున్నారే, ఆ రోజు నీకు వ్యవస్థ కనపడలేదా? ఆ రోజు కనపడలే వ్యవస్థ. ఆ రోజు నువ్వు సిమెంట్ ఫ్యాక్టరీని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసుకున్నావు కాబట్టి నీకు వ్యవస్థ కనపడలేదు. ఇక్కడ భూములు గుంటకల నుంచి, మధ్యకెర నుంచి, దుగ్గల నుంచి వచ్చి భూములు మన భూములన్నీ కూడా మనంత్రాలకు వచ్చిన భూములన్నీ కూడా రాపించుకున్నారే, ఆన్లైన్ చేసుకున్నారే, అప్పుడు కనపడలే వ్యవస్థ. మనం వచ్చిన తర్వాత మొత్తం రీసర్వే చేపించి ఈ ప్రాంతంలో కూటుపల్లి రెవెన్యూ ప్రాంతంలో ఊరు ప్రాంతంలో 300 రైతులకు 500 ఎకరాలు పంచిన మాట వాస్తవమా కదా అని చెప్పి అడుగుతున్నా. ఈ పట్టాలు ఏవైతే ప్రభుత్వం ఇచ్చిందో అన్ని హక్కులతో, సంపూర్ణ హక్కులతో ఫుల్ పట్టాలుగా
158 మంది రైతులకు 219 ఎకరాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదని అడుగుతున్నా. వక్ఫ్ భూమి అని చెప్పి రిజిస్ట్రేషన్ కాకుండా రాసి పెట్టింటే, అమ్మకానికి రాసి పెట్టింటే లేకుండా 218 నంబర్లు 1738 ఎకరాలు ఏర్పాటు చేసినది మనం వాస్తవమా కదా అని అడుగుతున్నా. కానీ వ్యవస్థ మారుస్తారంట.